సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కన్యా రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి గత వారం లగాయతూ రవి యొక్క బలం ఉన్నది. ఈ వారం నుండి రవి యొక్క బలం తగ్గుతూ ఉన్నది. వ్యయస్థాన స్థిత రవి తన యొక్క సంచారాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. అలాగే 12వ స్థానమందు కేతువు, జన్మరాశి యందు ఉన్నటువంటి కుజుడు, ఇవి కొంచెం తీవ్రతరంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు. లాభస్థాన స్థిత శుక్రుడు కానీ, బుధుడు కానీ, ఈ వారంలో చంద్రుడు కానీ, లేదా షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహువు కానీ అనుకూలించేటువంటి గ్రహాలు. అయితే ఈ అనుకూలించేటువంటి గ్రహాల వల్ల ఏమవుతుంది అంటే జీవితం కొంచెం సాఫీగా వెళుతూ ఉంటుంది. ఆర్థికంగా లోటు ఉండదు, ప్రయాణాలు చేస్తూ ఉంటారు. తీర్థయాత్రలు, దూర ప్రాంత సంచారము, కుటుంబంతో ప్రయాణాలు, ఇటువంటి వాటిని చేస్తూ ఉంటారు. కొంచెం సరదాగా జీవితం వెళుతూ ఉన్నప్పటికీ ఇక్కడ వ్యయస్థాన స్థిత రవికేతువుల యొక్క యుతి మాత్రం కొంత ఇబ్బంది పెడుతుంది. స్వస్థాన నాశనం చేయవ బంధురోగో ధనక్షయం అన్నారు. అంటే ఇక్కడ స్థాన చలనాన్ని కలిగించేటువంటి విధంగా ఇక్కడ కొన్నిసార్లు అది శుభమూలకంగా అవుతుంది, కొన్నిసార్లు ఇబ్బందికరంగా కూడా స్థాన భ్రష్టం అవుతుంది. అంటే కొంతమంది ఈ దేశాన్ని వదిలి విదేశాలు వెళ్ళాలి అనుకుంటారు, చదువు కోసం, ఉద్యోగం కోసం. దానికి అవకాశం ఉంది, అది స్థాన చలనమే. ఉద్యోగంలో ఏదైనా ఒక ప్రాంతం మారి ఇంకో ప్రాంతానికి వెళదాం అనుకుంటారు, అది స్థాన చలనమే, దానికి అవకాశం ఉంది. కొన్నిసార్లు ఊహించకుండా ఉన్న ఫలాన్ని ఇల్లు ఖాళీ చేసేయమంటాడు ఓనరు, లేకపోతే ఉన్న చోటు నుండి మారిపోవలసి వస్తుంది, ఏదో ఒక ఆలోచన వస్తుంది, సడన్ గా మన ఇల్లు మారిపోతే బాగా ఉంటుందేమో అనేటువంటి ఆలోచన. ఇలా అప్పటికప్పుడు స్థానం మారవలసినటువంటి పరిస్థితికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే జన్మరాశిగతే భౌమ యక్షరాక్షస పీడితం, ఇది మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ కుజుడు కూడా ఎప్పుడు పీడిద్దామా అని బాధపెడుతూ ఉంటాడు. అలా నడుచుకుంటూ వెళ్ళేవాడిని ఈ పక్కకి తీసుకురానిస్తాడు. ఈ పక్కన ఏదో చిన్న మేకో, ముల్లో, లేకపోతే ఏదైనా చిన్న సూదో ఏదో ఉంటుంది, గుచ్చుకుంటుంది. తత్ఫలితంగా రక్తం కనబడుతుంది. ఆ చిన్న చిన్న దెబ్బలకి లేదా అకారణంగా వెళుతున్నటువంటి మార్గాలు మార్చుకొని వేరే దోవలోకి వెళ్ళి దెబ్బలు తగిలించుకోవడానికి. అప్పటి వరకు ఉద్యోగం చేస్తాడు, సడన్ గా ఉద్యోగం మానేసి వ్యాపారం చేద్దాం అనుకుంటాడు. ఈ వ్యాపారంలో ఇప్పటివరకు సంపాదించిన డబ్బు పోతుంది, వాడు పెట్టిన పెట్టుబడి పోతుంది. ఇటువంటి వాటికి కూడా ఈ గ్రహస్థితి కారణం. కాబట్టి ఈ సమయంలో వచ్చేటువంటి ఆలోచనలు ఏవి మంచివి కాదు. కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. దశమ స్థానమందు గురుడు ఉండగా ధాన్య నాశోధనచ్ఛేదం వృధా సంచరణం భయం అన్నది శాస్త్రం. అంటే అనవసరమైన భయాలకి కారణమవుతారు. కాబట్టి వీటన్నిటినీ కూడా తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళండి. దైవ బలాన్ని పెంపొందించుకోవడానికి ప్రత్యేకించి ఈ రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ప్రతినిత్యము లేదా కనీసం ఆదివారం, బుధవారం అయినా సరే చేస్తూ ముందుకు వెళ్ళండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు పొగరంగు, ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పొగ రంగు అనగా గ్రే కలర్. తదుపరి తులారాశి.